అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమండి, సంక్రాంతికి మీ తమ్ముడు భార్య వస్తుంది. పోయినసారి జరిగిన గొడవ గుర్తుందిగా, అలానే వాళ్ళతో ఉండాలి. అది కాదని చనువుగా ఉన్నారనుకోండి, ఇక చూడండి. ఏంటి సావిత్రి, ఎప్పుడో అయిన గొడవ పోయిన సంవత్సరం అయింది. ఇప్పుడు ఇంకా గుర్తుపెట్టుకొని అట్నే ఉండాలనే ఎందుకే అంత? ఇగో నీ గురించి నాకు తెలుసు, అందుకే నేను చెప్తున్నాను. నువ్వు అట్లనే చేసినావు అనుకో, నీకు ఫుడ్ బెడ్ రెండు కట్టు. అబ్బా, ఫుడ్ లేకుండా ఉండొచ్చు కానీ బెడ్ లేకుండా ఎలా? అది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకో. అగో జోడిగా వచ్చినట్టుంది నంగ నాచి. ఈసారి నన్ను ఏమన్నా అనాలే, దాని సంగతే చెప్తా. బా, దీంతో వచ్చి నాకు తలనొప్పి. ఏమవుతుందో ఏమో ఈ సంక్రాంతి పండగ. నమస్కారం బావగారు, బాగున్నారా? బా, ఈమెమో నమస్కారం చెప్తుంది, అనుకుని అంటుంది. ఏం చేయాలో ఏమో. అన్నయ్య, నీకే అన్నయ్య నమస్కారం చెప్పేది. రారా తమ్ముడు, నమస్కారం. బాగున్నారా? ఆ, వాళ్ళకేమైందిలే, బాగానే ఉన్నారు. అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారుగా, పని పాట లేకుండా. ఇగో చూసావా, ఇక మొదలైంది. అందుకే నేను రానని చెప్పిన. రా రా, అమ్మగారిల్లు నాన్నగారిల్లు ఏదో చెప్పుకొని వచ్చిన. ఇప్పుడు చూడు. వదిన, ఎందుకు వదిన అలా మాట్లాడతావు? అందరం కలిసిమెలిసి ఉందాం. ఉందాం. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళి మీ ఇద్దరు వెళ్ళి ఫస్ట్ ఫ్రెషప్ కాండి. చాలా దూరం నుంచి వచ్చారుగా, వెళ్ళండి. సరే అన్నయ్య. ఏంది దూరం నుంచి వచ్చిర్రు, ఫ్రెష్ అప్ అని మాట్లాడుతున్నావు ఏంది? అది కాదే సావిత్రి, దూరం నుంచి వచ్చారుగా, 4 రోజుల నుంచి వెళ్ళిపోతారు. ఎందుకే వాళ్ళతో గొడవ? ఇగో వద్దొద్దంటే మా అమ్మగారి నగలు ఉన్నాయి, ఎలాగైనా తెచ్చుకుందామని తీసుకొచ్చినావు. అర్థమైందా? అవి రాలేదనుకో నీ సంగతే ఉంది. అది కాదే కనకం, ఇలాగేమో వచ్చాం కానీ సంతోషంగా ఉండి వెళ్దాం. నగలదేముంది? ఏంది? నాకు నువ్వు అక్కడ ఏం చెప్పి తీసుకొచ్చినావు? మా అమ్మ నగలు, మా నాన్న నగలు, అది ఇది అని చెప్పుకొచ్చి ఇప్పుడేమో సంతోషంగా ఉందామంటాను. సంతోషం? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే సంతోషంగా ఉండేటోళ్ళంగా. అన్ని పండగలకు మేము వాళ్ళ ఇంటికే కానీ పోయేది, ఒక్క సంక్రాంతికేగా మా ఊరు వచ్చేది. ఎందుకే అలా మాట్లాడతావు? ఇగో ఇవన్నీ నాకు సంబంధం లేదు. నగలు అని చెప్పి తీసుకొచ్చినావు. అవి గనక రాలేదనుకో నీ బిల్ల పగులుతుంది. ఏమో ఈ పొట్టిదరా, ఏం బాగా ముసి హ్యాపీగా ఉంటాన్నావు. తమ్ముడు వచ్చిండు, తమ్ముడు పిల్లం వచ్చిందనా? నీ బిల్ల పగులుతుంది. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? అది కూడా నీతోనే గొడవ పెట్టుకుందానికి రాలే కానీ సంతోషంగా ఉండొచ్చుగా. నీకేం తెలుసు దాని గురించి? ఖచ్చితంగా అది ఏదో ప్లాన్ మీదనే వచ్చింది, లేకపోతే అది రానే రాదు అసలు. దాని బొంద, దానికి అంత తెలివి ఉందానే? నువ్వు దాని గురించి ఏదో పెద్ద పట్టించుకుంటాను. చూద్దాం. కొద్దిసేపు అయితే అన్నీ బయటపడతాయిగా. ఆగు. ఓ నిద్ర ముక్కపోడా, మనం ఈరోజు పోవాలి, గుర్తుందా నీకు? గుర్తుంది. బ్యాగ్ తెచ్చుకోపో, వెళ్ళిపోదాం ఇక. నాకు గనక ఒళ్ళు మండాలే, నీకున్నదే ఇక. నేనేం చేసినా ఇప్పుడు అంత కోప్పడతాను నా మీద? ఊరి ముచ్చు మొక్కపోడా, నాకు నగలని చెప్పినవి తీసుకొచ్చినావుగా. మాట్లాడు ఇప్పుడు, మీ అన్నని మీ వదినని పిలిచి మాట్లాడు. అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఏమో. నువ్వు పిలుస్తావని పిలవనా చెప్పు. అన్నయ్య, తమ్ముడు, చెప్పురా. అది అన్నయ్య, చెప్పురా తమ్ముడు. నువ్వు చెప్పలేవు కానీ నేను చెప్తా, ఆగు. ఇగో బావగారు, నాకు నగలు వచ్చేది ఉంది కొంచెం. ఆ నగలు ఏదో నా మొఖాన పడేస్తే వెళ్ళిపోదా. ఏం నగలు? నోరెళ్ళబెట్టి అంటున్నావు. ఏ నగలు తెలియదా నీకు? అమ్మ బిడ్డ, నువ్వు దానికి వచ్చినావా? ఏంది ఏమో మాట్లాడుకుంటారు? ఏముంటుంది, మా వాటా మాకిస్తే వెళ్ళిపోతాం మేము, ఇక మాకు టైం అవుతుంది. ఏం వాటా? ఎక్కడి వాటా? ఓ బక్వాడా, మాట్లాడు దబ్బునా, చెప్పు. అన్నావుగా నాతో, ఇప్పుడు చెప్పు. అది వదినమ్మ, అంటే అమ్మ నగలు ఉన్నాయిగా, ఆడపిల్లలు కూడా ఎవరు లేరుగా, మేము ఇద్దరమేగా, అందులో సగం సగం ఉంటుందిగా, అది దానికోసం అడుగుతుంది అది. ఎంత ముద్దుగా అడుగుతారు, ముద్దుగా. ముసలిది మూలకు పడ్డప్పుడు నువ్వు వచ్చి చేసినావా, నీ పిల్లం వచ్చి చేసిందా? ఓ పొట్టి దొర, చూసినావానే? ఓ దానికి అంత తెలివా, దీనికి ఇంత తెలివా, అది ఇది అని ముచ్చట్లు చెప్పినావుగా. ఇప్పుడు చూడు.
అరే తమ్ముడు, వాళ్ళ అమ్మని నాన్న నేనే చూసుకున్నా గారా, వాళ్ళ హాస్పిటల్ అయినా ఏదైనా మేమే చూసుకున్నాం గారా. ఇప్పుడు మీరు వచ్చి అట్లా నగలు అడగడం కరెక్టేనా? నువ్వే పుట్టినావా ఇక? నువ్వు ఒక్కడివే పుట్టినావా? మరి నీ తమ్ముడు ఎవరికి పుట్టిండు చెప్పు. మీ తమ్ముడు మీ నాన్నకు పుట్టలేదని చెప్పు, మరి వెళ్ళిపోదాం. చూసినావానే దాని మాటలు, ఆ మాయకురాలు దానికి అంత తెలివా అన్నావుగా. ఇప్పుడు చూడు, నిన్నే అంటాంది మీ అయ్యని అంటాంది. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు అవన్నీ ముచ్చట్లు కాదు. మేము వాళ్ళని ఏదైనా చూసుకున్నది మేము కాబట్టి మొత్తం అధికారం మొత్తం మాకే. అంతేగాని మీరు ఆస్తులు గీస్తులు అడుగుదానికి సంబంధం లేదు. ఎట్లా వచ్చారు? పండగకి వచ్చారు, పండగ అయిపోయింది, అట్నే బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. అమ్మా, అన్నిటికీ ఎసరు వేసినావా నువ్వు? ఇక ఆస్తి అంటాను, నగలు అంటాను, అన్నీ నీకేనా? నేను చూసుకుంటా, ఎక్కడ చూసుకుంటా. పెద్ద మనుషుల్లో పెట్టి నీ ఇజ్జత్ తీసి అన్నీ పట్టుకోకపోతే అడుగు నన్ను. పో ఏం చేసుకుంటావు, ఎవరిని పిలుచుకొచ్చుకుంటావు పిలుచుకొచ్చుకోపో.